హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యాపేట దగ్గరలో ఉన్న మూసీ ప్రాజెక్టును అయితే విజిట్ చేయడం జరిగింది. ఇది సూర్యాపేట నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మరియు నకరికల్ నుంచి అయితే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్టు సోలిపేట్ అనే గ్రామం దగ్గర 1963లో నిర్మించబడింది. ఈ యొక్క ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం మరియు ఇరిగేషన్ అవసరాల కోసం నిర్మించారు. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ వచ్చేసి 4.6 టీఎంసీలు. ఈ యొక్క ప్రాజెక్టు నుంచి దిగువ భాగంలో ఉన్న పంట పొలాలకు మరియు సూర్యాపేట తదితర చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, పల్లెటూర్లకు తాగునీటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్లో ఉన్న రిజర్వాయర్. దీనికి 2 కెనాల్స్ ఉన్నాయి, లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్. ఈ యొక్క కెనాల్స్ ద్వారా పంట పొలాలకు అవసరమైన నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తిగా మొత్తం 20 గేట్లు ఉన్నాయి. అందులో 12 క్రెస్ట్ గేట్లు మరియు 8 రెగ్యులేటర్ గేట్లు, అవన్నీ కలిపి పూర్తిగా 20 గేట్లు. దాంతోపాటు ఇంకొక 10 గేట్లు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సర్ప్లస్గా అంటే లెవెల్కి ఎక్కువ నీళ్లుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ పైనుంచి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రాజెక్టు చాలా బాగా ప్రజల అవసరాలని తీరుస్తూ వస్తుంది. ఇది అనంతగిరిలోని పర్వతాల దగ్గర నుంచి మొదలైన మూసీ నది ఇలా హైదరాబాదు, సూర్యాపేట మీదుగా వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది. ఈ మధ్యలో సూర్యాపేట దగ్గర ఈ యొక్క రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది.